సమాచారం. బ్రిటన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కన్న తండ్రినే ఓ బిడ్డ కడతీర్చిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగింది. ఈ ఘాతుకానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, తాజా అప్డేట్స్ ఏంటి, పోలీసుల వెర్షన్ ఏంటి? అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని టీచర్స్ కాలనీలో జరిగిన ఘాతుకం ప్రపంచాన్ని నివరబోయేట్లు చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కూతురే తన తండ్రిని హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. కొద్ది రోజులకు రిటైర్డ్ కానున్న టీచర్ దొరసామ నాయుడు తన భార్య చనిపోయిన తర్వాత కూతురు విషయంలో వెంటనే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా కుప్పంకి సంబంధించిన ఓ వివాహాన్ని కూడా నిశ్చయం చేశాడు. అయితే ఈ నేపథ్యంలో ఆమెకు 80 లక్షల రూపాయల విలువైన ఇల్లు కూడా ఆమె పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాడు. అయితే వివాహం ఆమెకి ఇష్టం లేకపోవడం మరో కారణం చేత కానీ తండ్రితో రోజు గొడవ పడేవాడు. భార్య చనిపోయిన తర్వాత మద్యం మత్తుకు అలవాటు పడిన దొరస్వామి నాయుడు కూతురు మధ్య విభేదాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా ఏదైతే దొరస్వామి నాయుడు రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించి వారి బంధువులు డాక్టర్ నారాయణప్ప ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు అక్కడికి చేరుకొని విచారించగా ముందుగా మెట్ల మీద నుంచి దొర్లి కింద పడిపోయి చనిపోయాడని కూతురు హరిత చెప్పింది. అయితే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. ముఖ్యంగా హరిత తన తండ్రిని అప్పడాల కర్రతో కొట్టి చంపిందంటూ కూడా పోలీసులు నిర్ధారించారు. అయితే దీనికి సంబంధించి ఆమె ఒక్కతే చంపి ఉండదని, ఆమెతో పాటు మరో 2-3 సహకారం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఆమెను విచారణ చేస్తున్నారు. అయితే ఆమెకు సంబంధించి ఒక 2 స్నేహితుల సహకారం తీసుకుంది, అందువల్లనే ఆమె దాడి చేసి చంపిందంటున్నారు. మరో కోణంలో స్థానికులు చెప్తున్న దాని ప్రకారం ఆ అమ్మాయికి ఇప్పటికే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, అతన్ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఇంతకు మునిపే ఆ అబ్బాయికి ఒక 10 లక్షల వరకు డబ్బులు కూడా ఇచ్చిందని, ఈ నేపథ్యంలోనే ఈ విషయం బయటికి తెలిసి పోలీసుల ద్వారా ఆ అబ్బాయిని అరెస్ట్ చేయించి గొడవ కూడా గతంలో దొరసాం చేశాడు. ఇవన్నీ మనసులో ఉంచుకొని బాయ్ ఫ్రెండ్ తో కలిసి తండ్రిని చంపిందని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద పోలీసులు అయితే ఇప్పటికీ అసలు వాస్తవాలు బయటకు చెప్పలేదు. దీనికి సంబంధించి పూర్తిగా తండ్రిని అయితే కూతురు అతని స్నేహితులు చంపారని అనుకుంటున్నారు. మొత్తం మీద ఈ ఘటన పైన మదనపల్లిలో సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా BSc BEd చేసి DSc రాయడానికి ప్రిపేర్ అవుతుంది హరిత. ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి తండ్రిని చంపడం పైన భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ అమ్మాయిని తండ్రి హెరాస్ చేశాడా లేక మరేదైనా కారణం ఉందన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగరాజు. రైట్, థ్యాంక్ యూ దామోదర్.